జనసేన వినుత బాధితురాలు ఓ రకంగా. బట్ మర్డర్ చేశారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతుల్లోనే మర్డర్ జరిగింది కాబట్టి అలాగే మృతదేహాన్ని పారేయాలనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నిందితులు. రెండు కోణాల్లోనూ ఉంటుంది. చట్ట ప్రకారం నిందితులే, నేరస్తులు అనేది తర్వాత నిరూపణ అయ్యాక అవుతుంది. ప్రస్తుతం నిందితులు. అయితే వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో కొన్ని కొత్త పాయింట్లు ఏంటంటే ఏదైతే వాళ్ళ నిన్న వాళ్ళ బామ్మ మాట్లాడింది కావచ్చు, తర్వాత వాళ్ళ చెల్లెలు మాట్లాడిన దాంట్లో కావచ్చు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు పేట చంద్రతో తన మనవడు ఫోన్ టచ్లో ఉన్నాడట. ఇది రాజేశ్వరమ్మ చెప్తోంది. వినుత సమాచారం లేదా వినుత వీడియోలు పంపిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. పేట చంద్ర ద్వారా తన మనవడితో మాట్లాడిన సంభాషణలు, చాటింగ్ మెసేజ్లు కూడా ఉన్నాయని, తాను దొరికిపోయినని ఎమ్మెల్యే అనుచరుడు చంద్రకి రాయుడు మెసేజ్ చేస్తే నువ్వు చావు మా పేర్లు చెప్పొద్దని మెసేజ్ పెట్టినట్టు కన్నీరు పెట్టుకున్నారు. రాయుడిని చంపకముందు 5 సార్లు పంచాయతీ జరిగిందని, మనవడిని చంపొద్దని వినుత దంపతులు కాళ్ళు పట్టుకుని బతిమలాడానని, అయినా కనికరం చూపలేదని రాజేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంపేస్తారని తెలిసి వినుత ఇంటి నుంచి దూకి పారిపోయేందుకు రాయుడు ప్రయత్నించడం వల్ల అది కాళ్ళు విరిగాయని, అది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని, ఆ తర్వాత రాయుడిని పక్కనే కూర్చుని పెట్టుకుని వినుత దంపతులు తమతో మాట్లాడని రాజేశ్వరమ్మ చెప్పారు. ఎక్కడికి పారిపోకుండా ఇద్దరితో కలిసి వినుత దంపతులు రాయుడిని నిర్బంధించి కాళ్ళు చేతులు కట్టి కూర్చోబెట్టారని విమర్శించారు. రాయుడికి డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలని డిమాండ్ చేశారు. అలాగే దీంట్లో సుధీర్ రెడ్డి మాట్లాడారు. మొట్టమొదటిసారిగా రాయుడి హత్య వెనక తన ప్రమేయం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. రాయుడి హత్య వినుత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కోణంలోనే తన మీద అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు.